మోకాలు నొప్పి వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు? మొట్టమొదటగా ఏమిటంటే ఇంటర్నెట్ నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత మంచి కంటే ఎక్కువగా చెడుని ఆలోచన చేయడం జరుగుతుంది. అందుకని ఒక ఆర్థోపెడిషియన్‌గా ఒక అనుభవం ఉన్న స్పెషాలిటీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్‌గా నేనేం చెప్తానంటే అసలు ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మోకాలు నొప్పికి వచ్చిన కారణాలలో మొట్టమొదటిగా ఉండేది ఏమిటంటే ఆర్థరైటిస్. 100కి 90 మందికి అరుగుదల వయసుతోటి మాత్రమే వస్తుంది. అది దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకొని దానికి సంబంధించినట్టుగా లైఫ్‌లో మోడిఫికేషన్స్, ఫుడ్‌లో మోడిఫికేషన్స్, వర్క్ స్టైల్‌లో మోడిఫికేషన్స్, మెడిసిన్స్‌లో మోడిఫికేషన్స్ చేసుకుంటే దానంత ఫ్రెండ్లీ జబ్బు ఇంకొకటి ఉండదు. అది ఫస్ట్‌గా చెప్తాను నేను. తర్వాత మనము 3 బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకటి, మనము ప్రాపర్ వెయిట్ ఉన్నామా లేదా? తర్వాత మోకాలు మీద లోడ్ పడే పనులు ఏమన్నా చేస్తున్నామా లేదా? తర్వాత ప్రాపర్ సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా? ఈ 3 చెక్ చేసేసుకోవాలి. దీంట్లో సమయాభావంలో ఎక్కువ చెప్పలేకపోతున్నాను చూడండి. దాంట్లో మోకాలుకి అధిక బరువు ఉండడం మంచిది కాదు ఎప్పుడు కూడా. కింద కూర్చొని లేవడం కానీ, మెట్లకి దిగడం కానీ అస్సలు మంచిది కాదు. వ్యాయామం చేయకుండా ఉండడం అనేది మంచిది కాదు. ఆహారంలో ఎస్పెషల్‌గా మనకి షుగర్ ఉందనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. తర్వాత లిపిడ్ ప్రొఫైల్‌లో ఫ్యాట్స్ గానీ, కొలెస్ట్రాల్ గానీ ఎక్కువగా ఉంది అని చెప్తే అప్పుడు మనము ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది కాదు. తర్వాత ఆహారంలో ఈ యాంటీ ఆర్థరైటిక్ ఏజెంట్స్ మన కిచెన్‌లో దొరికే ఐటెమ్స్ బెల్లం కానీ, అల్లం కానీ, పసుపు కానీ, వెల్లుల్లి కానీ ప్రాపర్‌గా సమతుల్యంగా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఇవి యాంటీ ఏజెంట్ లాగా పనికొస్తాయి. యాంటీ ఆర్థరైటిక్ ఏజెంట్స్ లాగా పనికొస్తాయి. యాంటీ ఏజింగ్ లాగా కూడా పనికొస్తాయి. తర్వాత యూరిక్ యాసిడ్‌కి సంబంధించి ప్రోటీన్ పదార్థాలు చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ కానీ, నాన్ వెజ్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని పెంచేసి జాయింట్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందుకనే షుగర్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్స్ మీద, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఫ్యాట్స్ మీద, మన యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రోటీన్స్ ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేసి తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. తర్వాత వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే వీళ్ళని ప్రాపర్‌గా ఎగ్జామిన్ చేసి ఒక ఎక్స్‌రే తీసి అరుగుదల ఏ స్థాయిలో ఉందో మీకు డిసైడ్ చేస్తారు. అరుగుదల స్టేజ్ 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉందని నిర్ధారణ వచ్చిన తర్వాత స్టేజ్ 1లో మనకి చిన్న చిన్న మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సరిపోతాయి. స్టేజ్ 2లో, స్టేజ్ 3లో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఈరోజు వరల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే ప్లాస్మా థెరపీ కానీ, డ్యూయల్ థెరపీ కానీ. తర్వాత స్టేజ్ 4 వచ్చేసేసింది, నొప్పి భరించలేనంతగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నారు, జాయింట్ రీప్లేస్మెంట్. అది రోబోటిక్ అసిస్టెడా లేదా అనే తర్వాత మాట్లాడదాం మనము. బట్ బ్రాడ్‌గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఇది సమతుల్యమైన ఆహారం, ప్రాపర్ బరువు, ప్రాపర్ ఎక్సర్సైజు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజ్ ద కీ ఫర్ ఆర్థరైటిక్ సక్సెస్.